తన కుమార్తెకు కావాల్సిన బొమ్మలు ఎక్కడా దొరక్కపోవడంతో ఓ తండ్రి ఏకంగా టాయ్స్ లైబ్రరీనే ప్రారంభించాడు. అందులో వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచే బొమ్మలు కొలువుదీర్చాడు. అంతేకాదు, డిజిటల్ తెరలపైనే వినోదాన్ని వెతుక్కుంటున్న మిగతా పిల్లలకు వీటిని చేరువ చేయాలనుకున్నాడు. అలాంటి లైబ్రరీలనే దేశంలోని పలు ముఖ్య నగరాల్లోనూ ప్రారంభించాడు. దేశంలోనే తొలిసారిగా బొమ్మలు అద్దెకిచ్చే యాప్ రూపొందించిన ఆ వ్యక్తి ఎవరో, ఆ వినూత్న లైబ్రరీలు ఇంతలా ప్రాచుర్యం పొందడానికి కారణాలేంటో చూసేద్దామా? లైబ్రరీకి ఎందుకెళతారంటే నచ్చిన పుస్తకాల కోసమని టక్కున చెప్పేస్తారు ఎవరైనా. ఈ లైబ్రరీ అలా కాదు, పిల్లల కోసమే పెట్టిన దీనిలో ఉండేవన్నీ బొమ్మలే. ది ఎలిఫెంట్ టాయ్స్ లైబ్రరీలోని బొమ్మలు పిల్లల్లో ఉత్సాహాన్నే కాదు, మేధస్సును పెంపొందిస్తాయి. దీనిని ముందుగా తన కుమార్తె కోసమే ప్రారంభించాడు ముంబైకి చెందిన సౌరభ్ జైన్. ఖరీదైన ఎలాంటి బొమ్మలు మిగతా పిల్లలకు అందుబాటులోకి తేవాలనుకున్నాడు. అందుకోసమే ఓ యాప్ రూపొందించి తక్కువ ధరకే అందరికీ అందిస్తున్నాడు. ముంబైలోని మలాడ్ ప్రాంతానికి చెందిన సౌరభ్ జైన్ చార్టర్డ్ అకౌంటెంట్. అయితే కుమార్తె పుట్టాక జీవితంపై తన దృక్పథం పూర్తిగా మారిపోయింది. అందరిలాగే కుమార్తె ప్రపంచమనుకుని తనతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించేవాడు. మాటలు నేర్వని ఆ చిన్నారితో ఎలా అనుబంధం పెంచుకోవాలో తనకు అర్థం కాలేదు. అప్పుడే ఆటలు, పుస్తకాలు అందుకు బాగా ఉపకరిస్తాయని తెలుసుకున్నాడు. కుమార్తెకు అవసరమయ్యే ఆటల బొమ్మల కోసం అన్వేషణ మొదలుపెట్టాడు సౌరభ్. అలా శోధించడం ప్రారంభించాకే అర్థమయ్యింది తను వెతికేలాంటివి లభ్యమవ్వడం కష్టమని, దొరికినా వాటికయ్యే ఖరీదు చాలా ఎక్కువని. చిన్నపిల్లలకు హానికరమైన ప్లాస్టిక్ బొమ్మల బదులు పర్యావరణ హితమైన, నాణ్యమైన వాటిని తానే స్వయంగా తయారు చేయాలనుకున్నాడు. కుమార్తెకు ఉత్తమమైనవే ఇవ్వాలనే కోరికతో ముందుగా ఒక ఉపాధ్యాయుడు, శిశు వైద్యుడు, మానసిక నిపుణులతో కూడిన ఓ బృందం ఏర్పాటు చేశాడు సౌరభ్. వారి సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని అమ్మాయిలో మానసిక వికాసం, ఐక్యూ పెంచేలా వినూత్న బొమ్మలకు రూపకల్పన చేశాడు. అలా తనకు కావాల్సిన వివిధ రకాల బొమ్మలతో లైబ్రరీని రూపొందించాడు. मुझे मेरी बेटी से ही आया है। मेरी बेटी आज 2.5 साल की है। हम बचपन से जानते थे कि जब वो पैदा हुई है तब से कि उन्हें खिलौने देना बहुत जरूरी है और बहुत इम्पोर्टेंट है। तो 2 तकलीफें हमारे सामने आई थी। पहली थी कि आप कितने खरीदोगे, कहाँ तक खरीदोगे, बिकॉज वो महंगा होते जा रहे हैं। दूसरा है कि कन्वीनियंस और कौन से खिलौने आप खरीदोगे, क्योंकि हम कोई टॉय एक्सपर्ट्स तो है नहीं। ये तीनों प्रॉब्लम को देखते हुए हमने आजू बाजू देखा और हमें पाया कि ऐसा कोई मॉड्यूल ऑप्शन अवेलेबल ही नहीं है। यहीं से टॉय लाइब्रेरी को एक डिजिटाइज रूप देने का हमारा जो संकल्प था वो शुरू हुआ। వ్యాపార కుటుంబంలో పుట్టి పెరగడమే సౌరభ్కు స్వతహాగానే బిజినెస్ అంటే ఆసక్తి. అదీగాక ఇలాంటి ఖరీదైన బొమ్మలను మిగతా పిల్లలకు అందుబాటులో ఉంచాలనుకున్నాడు. అలా కుమార్తె కోసం ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా 14 నగరాలకు విస్తరించింది. పిల్లలకు మరింత చేరువ చేసేందుకు ఒక మొబైల్ యాప్ను ప్రారంభించాడు. దీని ద్వారా శానిటైజ్ చేసిన బొమ్మలను తక్కువ ధరలకే ఉచితంగా డెలివరీ చేస్తున్నాడు. हमने टीचर्स, पीडियाट्रिशियन और चाइल्ड साइकोलॉजिस्ट के साथ मिलकर एक 500 प्लस टॉयज के ऑप्शंस की लिस्ट बनाई है, जो हम टॉयज ऑन अ रोटेशन बेसिस देते हैं, जो पेरेंट्स अपने बच्चों के लिए ले सकते हैं कन्वीनियंटली और वो एक्सचेंज कर सकते हैं जब उनका बच्चा बोर हो जाए। तो ये इंडिया की पहली मोबाइल ऐप बेस्ड टॉय लाइब्रेरी है। आप अमेजॉन और फ्लिपकार्ट में जिस तरह कन्वीनियंटली ऐप डाउनलोड करके प्रोडक्ट सिलेक्ट करते हैं और घर डिलीवर होता है, वी कम्प्लीटली बिलीव कि जब बच्चे खेलते हैं तो उन्हें एक पूरी फ्रीडम मिलनी
चाहिए। हमारे प्रोडक्ट्स बहुत ही हाईली क्यूरेटेड हैं, ये अपने आप में बहुत स्ट्रांग है, तो जल्दी ही कोई डैमेज नहीं होगा, और अगर कुछ छोटा मोटा डैमेज हो भी जाता है तो कंपनी टेक्स केयर ऑफ इट। तो बहुत ही नॉमिनल चार्ज में पेरेंट उसको मेक गुड कर सकते हैं। बट अपने बच्चों को खिलौने से दूर मत करो, क्योंकि ये एक बहुत अच्छा तरीका है उन्हें सिखाने का। हमारी नेशनल एजुकेशन पॉलिसी, जो हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी भी कहते हैं कि उसमें टॉय पेडोजी बहुत इंपॉर्टेंट है, टॉय से सिखाना बहुत ज्यादा जरूरी है। तो यही चीज मैं उन्हें कहूंगा कि आप लोग खिलौने से डेफिनेटली उन्हें खिलाइए, बिना डर के खिलाइए। हमारी लाइब्रेरी से आप कभी भी ले सकते हैं, निश्चिंत होकर ले सकते हैं। हमारा हर प्रोडक्ट बहुत अच्छे तरीके से सैनिटाइज्ड है, एंड दिस कैन बी अ गुड वे जहां पे आप अपने बच्चों को रोज नए ऑप्शंस दे सकते हैं। ఈ బొమ్మల కోసం ది ఎలిఫెంట్ టాయ్స్ యాప్లో ఇంటి అడ్రస్ ఇస్తే చాలు, ఎంచుకున్న సబ్స్క్రిప్షన్ ప్రకారం ఉచితంగానే హోమ్ డెలివరీ చేస్తామంటున్నాడు సౌరభ్. తక్కువ ధరలకి విరిగిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుని బొమ్మలు డెలివరీ చేస్తున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రారంభించిన ఏడాదికే ఈ యాప్కు పిల్లలు తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. फोर्थ। कैसा लगा था आपको? बहुत अच्छा लगा था। वही सबसे पसंद है मुझे। ऐसा है कि बच्चे बिना खेल के बड़े नहीं हो सकते, और हमें ऐसा लगता है कि बच्चे तो सिर्फ खेल रहे हैं, बट एक्चुअली खेल खेल में ही बच्चे बहुत कुछ सीख लेते हैं। तो खिलौने तो बहुत जरूरी है, और हमारे यहाँ पे एलिफेंट में हम स्पेशली क्यूरेट करते हैं टॉयज को। तो हमारे एक्सपीरियंस से जो हमें समझ में आया है इतने सालों से, वो उस तरीके से हमने टॉयज को सिलेक्ट किए हैं कि बच्चे को लगेगा कि वो खेल रहा है, लेकिन उसमें बहुत सारे कॉन्सेप्ट्स क्लियर हो जाते हैं, नए नए सीखने को मिलते हैं। और एक दूसरा, ये एक बहुत ही अलग तरीके से एक ये सामने आया है कि स्कूल्स में करिकुलम बेस्ड एजुकेशन होता है, बट जब पेरेंट्स लाइब्रेरी के साथ जुड़ते हैं तो क्या होता है कि बच्चों को जो उन्हें ऑलरेडी आता है वो ही खेलने मिलता है, तो उससे उनका सेल्फ एस्टीम बहुत ही बढ़िया तरीके से बढ़ जाता है। ये जो एक्सपीरियंस रहा है, इट हैज बीन वेरी यूनिक एक्सपीरियंस। स्पेशली बच्चों का जो स्क्रीन टाइम है वो काफी कम हो गया है, बच्चे खेलने लगे हैं घर पे। आई हैव बीन एबल टू स्पेंड मोर टाइम विद देम विद द टॉयज, और ये ऐसे टॉयज है जो ऑफ द शेल्फ नहीं मिलते हैं इजीली। काफी नीश कलेक्शंस है इनके टॉयज के। जैसे ही हम ऑर्डर प्लेस करते हैं, विद इन द फास्टेस्ट पॉसिबल टाइम ये घर पे करते डिलीवर। बच्चे ही खुद ही उसको बॉक्स खोल देते हैं, और बहुत सेफ टॉयज होते हैं, सेफ पैकेजिंग होती है, बच्चों को बिल्कुल हार्म नहीं होता है, नुकसान नहीं होता है। इतना खेलने में मन लग जाता है कि इट इज रियली ग्रेट। పిల్లల వయసుకు తగిన బొమ్మలను అందుబాటులో ఉంచే అరుదైన యాప్లలో ఇది ఒకటి. ప్రస్తుతం 550కి పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 70కి పైగా ప్రముఖ సంస్థలకు చెందినవి ఉన్నాయి. ఎలిఫెంట్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తల భాగస్వామ్యాన్ని పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు సౌరభ్. ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో ఈ ప్రణాళిక అమలు చేశాడు. దేశంలోని ఇతర నగరాలకు విస్తరించే పనిలో ఉన్నాడు.